श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సమర్థ రామదాస స్వామి వారి దాసబోధ మొదటి దశకం. సాధుస్థుతి. పరమార్థానికి ఆశ్రయభూతులు, మనుష్యులలో నిద్రాణంగా ఇమిడియున్న జ్ఞానాన్ని వెలికితీయు శక్తి గలవారును అగు సాధుజనులకు వందనాలు. దుర్లభమైన ప్రాపంచిక వస్తు సముదాయమే కాకుండా పరమ దుర్లభమైన బ్రహ్మం కూడా సాధు సంగమం వలన సులభ సాధ్యమవుతుంది. బ్రహ్మం ఎప్పుడూ బట్టబయలుగానే ఉంది, కానీ చూడదలుచుకున్న వారందరికీ అది కనిపించదు. బ్రహ్మాన్ని తెలుసుకోవడంలో ఎంతో విమర్శన కుశలత గల బుద్ధిశాలురు కూడా మోసపోయారు. ఎంతో దృష్టి సామర్థ్యం గల ద్రష్టలు సైతం గ్రుడ్డివారైపోయారు. ఆ పరబ్రహ్మాన్ని దర్శిస్తూ సాధకులు తామే మిగులకుండా అందులో లీనమైపోయారు. పరబ్రహ్మాన్ని దీపంతో వెదికి కనిపెట్టలేం, మరి ఏ విధమైన వెలుగు సహాయంతోనూ గుర్తుపట్టలేం. కళ్లకు అంజనం పెట్టుకుని చూచినా అది ప్రత్యక్షం కాదు. ఇంతెందుకు, 16 కళలతో వెలిగిపోతున్న పూర్ణచంద్రుని సాయంతో గాని, తీవ్ర తేజోరాశి అయిన సూర్యుని తోడ్పాటుతో గాని పరబ్రహ్మాన్ని గుర్తించలేం. సూర్యుని వెలుగులో ఉన్ని కంబళిలోని పోగులను కూడా లెక్కబెట్టగలం. అణువులు, రేణువులు వంటి సూక్ష్మ పదార్థాలను కూడా గుర్తించవచ్చు. సూర్యుని వెలుగులో మధ్యకు చీల్చబడిన వెంట్రుక యొక్క కొసను కూడా చూడవచ్చు, కానీ పరమాత్మను మాత్రం చూడలేం. అయితే సాధుజనుల కృప సంపాదిస్తే పరబ్రహ్మం దానంతటదే గోచరిస్తుంది. పరబ్రహ్మం విషయంలో అన్ని విధాలైన సామర్థ్యాలు రిత్తపోతున్నాయి. పరబ్రహ్మాన్ని గుర్తించడంలో వివేకం సంకుచితమవుతున్నది. స్తుతించడంలో శబ్దం సముదాయం వెనుకంజ వేస్తున్నది. మనసుకున్న వేగం ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి చాలకున్నది. 1000 నాలుకలు గలిగి గొప్ప వాచాలుడుగా పేరొందిన ఆదిశేషువు వంటి దిట్ట సైతం పరబ్రహ్మాన్ని స్తుతించలేక విసుగెత్తి నిరసిస్తున్నాడు. వేదంలో లేనిదేది ఈ లోకంలో లేదు. సమస్తాన్ని వేదం ప్రకటితం చేస్తున్నది. అట్టి వేదం కూడా ఇదమిద్దంగా ఆ పరబ్రహ్మాన్ని చూపలేకుండా ఉంది. దుర్లభమైన ఆ పరబ్రహ్మ పదార్థం సాధు సాంగత్యం వల్లను, వారి స్వానుభవాలను తెలుసుకోవడం వల్లను, అంటే వారి చరిత్రలు తెలుసుకోవడం ద్వారాను అనుభవంలోకి వస్తుంది. ఇంతటి యోగ్యత గల సాధు సజ్జనులను వర్ణించడం నాకు చేత కాదు. మాయకు గల శక్తి చాలా అద్భుతమైనదే గాని బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునేందుకు అది ఏమాత్రమూ తోడ్పడలేదు. మాయాతీతం అనంతం అయిన ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకునే మార్గాలను సాధువులైన సజ్జనులు మాత్రమే చూపగలరు. అంతేకాదు, వర్ణింపనలవిగాని ఆ పరబ్రహ్మం సాధుజనుల రూపంలో ప్రత్యక్షమవుతుంది. అందుచేత బ్రహ్మంలాగే సాధుజనులు కూడా అనిర్వచనీయులు. సాధుజనులు ఆనంద మందిరాలు, సత్య సుఖ స్వరూపులు. నానా విధాలైన ఆనందాలకు వారు కారణభూతులు. వారు విశ్రాంతికి విశ్రాంతి స్థానాలు, తృప్తికి తృప్తి స్వరూపులు. ఇంతెందుకు, భక్తి యొక్క వివిధ దశలే సాధుజనులుగా దర్శనమిస్తున్నాయి. ధర్మానికి వీరు ఉనికి పట్లు, స్వరూపానికి స్వతంత్రభూతులు. పుణ్యం విషయంలో వీరే పవిత్ర పుణ్యక్షేత్రాలు. సాధుజనులు సమాధికి ఆటపట్లు, వివేక భాండాగారాలు, సాయుధ్య ముక్తికి సొంతదారులు. ఇంతేకాదు, సాధుజనులు సత్యానికి నిర్ణేతలు, సాధనకు ఫలప్రదాతలు, సిద్ధికి సిద్ధ స్వరూపులుగాను అలరారుతున్నారు. సాధువులు మోక్షలక్ష్మిని కలిగిన శ్రీమంతులు. అసంఖ్యాకులైన అజ్ఞానులకు వారు ముక్తి ప్రదాతలు. ఎంతో శక్తి సామర్థ్యాలు గలవారు. దాన వితరణశీలురైన ఇతరులు సాధుజనుల్లా జ్ఞానరూపమైన ధనాన్ని ప్రసాదించలేరు. ఎందరో చక్రవర్తులు మహారాజులు గతించారు, ఇంకా ఎందరో గతింపనున్నారు. కానీ వీరెవ్వరూ సాయుధ్య ముక్తిని ఇవ్వలేరు. 3 లోకాల్లో ఇంకెవ్వరూ చేయలేని జ్ఞానదానాన్ని సాధుజనులు సునాయాసంగా చేస్తున్నారు.
ఇట్టి సాధుజనుల మహిమాతిశయాన్ని ఎంతని వర్ణించగలను? ముల్లోకాలకు అతీతమైనది, శృతుల వలన తెలుసుకోవడానికి వీలు కానిదైన పరబ్రహ్మం సాధుజనులకు ఎప్పుడూ ప్రసన్నమై ఉంది. ఆ సాధుజనుల ప్రసన్నతను పొందిన సాధకుల పట్ల కూడా ఆ పరబ్రహ్మం ప్రసన్నమవుతుంది. సాధుజనుల మహిమ ఈ విధంగా ఉంటుందని కొంచెం మాత్రం తెలిపాను. వారిని ఎంతగా ప్రశంసించినా తక్కువే. వారి వల్లనే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.